వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. కడప జిల్లాలో జరిగిన దారుణమైన సంఘటన వైష్ణవి హత్య. అసలు ఏం జరిగింది? ఎవరు చంపేశారు? హంతకుల్ని ఇప్పటివరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు? వైష్ణవిని హత్య చేసింది తను ప్రేమించిన యువకుడేనా, లేకపోతే వైష్ణవి అన్న సురేంద్రనా? అసలు పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఎందుకు పురోగతిని సాధించలేకపోతున్నారు? ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం నిన్న డిస్కస్ చేసాం. అయితే నిన్న అన్న సురేంద్ర మీద కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు కూడా వారిపైన అనుమానాలు ఉన్నాయి. అయితే అన్న సురేంద్ర నిన్న కొన్ని మీడియా ఛానల్స్ తో కూడా మాట్లాడుతూ నన్ను ఎవరైనా విచారించవచ్చు, నన్ను ఆల్రెడీ విచారించారు, ఇలా చాలా విషయాలన్నీ కూడా అతను మాట్లాడడం జరిగింది. అయితే రీసెంట్ గా వైష్ణవ్కి సంబంధించి ఫారెన్సిక్ రిపోర్ట్స్ కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు వైష్ణవిని ఎవరో బలంగా గాయపరిచారు. అంటే ఆ దెబ్బలు అనేవి బయటికి కనిపించకుండా కౌకు దెబ్బలు అంటారు, అలా కొడుతూ ఉంటారు. అంటే లోపల ఉన్న అవయవాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా బలంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా లివర్ లాంటి ప్రాంతంలో, అంటే లివర్ అనేది ఇక్కడే ఉంటుంది కదా, పొట్టలో కొంచెం ఎవరో ఆ పిడిగుద్దులు గుద్దడం వల్ల అక్కడ అదంతా కూడా కవిలిపోయింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అండ్ మరీ ముఖ్యమైనది, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో వైష్ణవి పైన ఇటువంటి లైంగిక దాడి, అత్యాచారం ఎటువంటిది జరగలేదు. ఇది క్లియర్. పోలీసుల ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు బయటకు వచ్చింది అయితే మాత్రం ఇది. అయితే పోలీసులు మొదటి నుంచి లోకేష్ ని విచారించారు. అంటే వైష్ణవికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో బాయ్ ఫ్రెండ్, ఆ లోకేష్ ని విచారించారు. అతను ఎగ్జాక్ట్ గా ఆ రోజు ఏం జరిగిందో అదంతా కూడా యాజ్ టీజ్ గా వాళ్ళకి మొత్తం కూడా వివరించారు. అలాగే అతను చెప్పిన దానికి సీసీటీవీ ఫుటేజ్ లో ఉండడానికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. వైష్ణవి మండే రోజు ఇంట్లో నుంచి బయలుదేరింది. ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సో ఇంట్లో నుంచి కాలేజ్కి బయలుదేరిన తర్వాత కాలేజ్కి వెళ్ళలేదు. ఆ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళే ప్లాన్, గండికోట ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళాలని ప్లాన్. అయితే వైష్ణవి కాలేజ్కి రాలేదన్న విషయం వాళ్ళ యాజమాన్యానికి తెలిసింది. దాంతో వాళ్ళ యాజమాన్యం వైష్ణవి తల్లిదండ్రులకి ఫోన్ చేశారు. ఈరోజు మీ అమ్మాయి కాలేజ్కి రాలేదండి అనుకున్నారు. ఇదేంటి, ఈరోజు మా అమ్మాయి కాలేజ్కే బయలుదేరింది, కాలేజ్కే వచ్చి ఉండాలి, ఒకసారి మీరు చూడండి సార్, వేరే సెక్షన్లో ఏమైనా కూర్చుందాం ఒకసారి చూడండి అంటే, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా కనుక్కొని పూర్తిగా ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చారు. ఈరోజు మీ అమ్మాయి కాలేజ్కి రాలేదు, ఒకసారి మీరు చూసుకోండి, జాగ్రత్త పడినట్టు కూడా వాళ్ళు చెప్పారు. దీంతో కంగారు పడిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సురేంద్రకి చెప్పారు. సురేంద్రకి చెప్పిన తర్వాత సురేంద్ర అక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా కొంచెం అడిగే ప్రయత్నం చేశాడు. అయితే ఫ్రెండ్స్ కొంతమంది చెప్పేశారు, వైష్ణవి ఈరోజు తన బాయ్ ఫ్రెండ్ లోకేష్తో గండికోటలోకి వెళ్ళారు ఎంజాయ్ చేయడానికి. వాళ్ళు సురేంద్రకి సమాచారం ఇచ్చారు. అయితే సురేంద్రకి చాలా కోపం వచ్చింది. అప్పటికే సుమారు 8:30 ఆ టైంకి గండికోట చేరుకున్నారు వీళ్ళిద్దరు కూడా, వైష్ణవి అలాగే లోకేష్. దాని తర్వాత 2:30 గంటలు అక్కడ ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది అయితే మాత్రం పోలీసులు బయట పెట్టాలి. ఇప్పటివరకు దాని గురించి కూడా బయట పెట్టాలి. అంటే తనపైన లైంగిక దాడి జరగలేదు. మరి లైంగిక దాడి జరిగినప్పుడు ఆ 2 hours లో అసలు ఏం జరిగింది అన్న విషయం ఖచ్చితంగా పోలీసులు బయట పెట్టాలి కదా. ఆ విషయం కాస్త బయట పెట్టలేదు. అయితే తర్వాత సుమారు 10:40 మళ్ళీ అతను వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ వచ్చేటప్పుడు వైష్ణవి లోకేష్ ఇద్దరు కూడా వచ్చారు గండికోటకి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కడు మాత్రం వెళ్ళాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా రికార్డ్ అయింది. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఇద్దరు కూడా వచ్చారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం లోకేష్ చాలా టెన్షన్తో వెళ్ళాడు. సో అలా టెన్షన్తో వెళ్ళడం పట్ల పోలీసులకి కొన్ని అనుమానాలు వచ్చాయి. ఏంటంటే అతను టెన్షన్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే సురేంద్ర అప్పటికే వాళ్ళ లోకేష్ యొక్క బంధువులకి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాడు, మీ అబ్బాయి ఇట్లా మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, కనిపిస్తే మాత్రం ఈసారి కాళ్ళు చేతులు 2 విరగొట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే అవునా మాకు తెలియదంటూ కూడా వాళ్ళు చెప్పారు. దాని తర్వాత మళ్ళీ లోకేష్కి వాళ్ళ బంధువులకి ఎవరైతే ఫోన్ చేసి చెప్పారో వాళ్ళు లోకేష్కి ఫోన్ చేసి, నువ్వు ఇలా అమ్మాయిని తీసుకెళ్ళావు, వాళ్ళు కంగారు పడుతున్నారు, నువ్వు దొరికితే మాత్రం నేను చంపేస్తామని బెదిరిస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చే బాబు అంటూ కూడా అతనికి చెప్పారు. సో దీంతో అతను ఏం చేశాడంటే ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి వెంటనే బయలుదేరిపోయాడు. అయితే ఆ రోజంతా వాళ్ళు గడపాలనుకునే ప్లాన్ కాస్త ఇంట్లో తెలిసిపోవడం వల్ల కంగారుగా 10-40 అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే టెన్షన్తో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఒకవేళ సురేంద్ర ఆ ప్లేస్కి వచ్చి తనని ఏదైనా చేస్తాడని చెప్పేసి తనకు కనిపించకుండా వెళ్ళిపోయాడు. అలాగే సురేంద్ర గండికోటకి చేరుకున్నాడు. గండికోటకు వచ్చిన తర్వాత
వైష్ణవి ఫోటో నీ మొబైల్లో చూపిస్తే కొంతమందిని కూడా అడిగాడు, ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా. అలాగే సీసీటీవీ ఫుటేజ్ లో లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి చాలా సేపు వరకు కూడా అక్కడ టెన్షన్ పడుతూ అక్కడే ఉండిపోయింది. అంటే వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిన విషయం లోకేష్ చెప్పేశాడు. సో అన్న వచ్చినా కానీ లేకపోతే నాన్న వచ్చినా కానీ ఏదైనా తిడతారు కొడతారనే కంగారు ఆమె పడింది. ఇదంతా కూడా 12 గంటల వరకు కూడా వచ్చింది. దాని తర్వాత నుంచి అమ్మాయి కనిపించకుండా పోయింది. దాని తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలించడం, లోకేష్ వచ్చిన ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా బయట పెట్టారు. కానీ సురేంద్ర ఎవరైతే వైష్ణవి వాళ్ళ అన్న ఉన్నాడో అతను వచ్చి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఇప్పటి వరకు బయట పెట్టలే. అతను మీడియాతో మాట్లాడుతున్నా లేకపోతే ఇతర పోలీసులతో మాట్లాడుతున్నా కానీ విచారణ ఇచ్చినా కానీ ఎక్కడ కూడా అతనికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి రావట్లేదు. కానీ అతనైతే మాత్రం మాట్లాడుతున్నాడు, అన్ని చెప్తా ఉన్నాడు. వైష్ణవిని ఎవరు చంపారు? కోపంతో అన్న చంపేశాడా? ఇదేమన్నా పరువు హత్య? సుఫారీగా చంపించారా? ఎవరికైనా డబ్బులు ఇచ్చి హతమార్చి చంపించేశారా మన పరువు తీస్తుంది? లేదంటే ప్రీడే ఒక ప్లాన్తో వేరే వాళ్ళతో చంపించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి 5వ రోజు వైష్ణవి ఎలా చనిపోయిందనే విషయం ఇంకా బయటికి రాలేదు. పైగా వైష్ణవి దొరకటం, తన పైన ఎటువంటి లైంగిక అత్యాచారం జరగకపోవటం, అలాగే మరీ ముఖ్యంగా తన పైన దుస్తులు లేకపోవటం, అలాగే వైష్ణవికి సంబంధించిన ఒక చెవి దుద్ది, చెవిలి అంటారు, అది కూడా ఒకటి మిస్ అయ్యి ఉంది. ఒకటి మాత్రమే ఉంది. మరి రెండోది ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికైనా వైష్ణవిని తీసుకెళ్ళి వైష్ణవి పైన దాడి చేసి ఆ బంగారం దోచుకునేందుకు ప్రయత్నించారా? వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాలి. అంటే వైష్ణవి ఒంటిపైన ఏమైనా బంగారం ఉందా, విలువైన వస్తువులు ఉన్నాయా తన దగ్గర? అంటే ఒక రకంగా నిర్మానుష్యమైన ప్రాంతం అది. అక్కడికి కిరాతకులు రావచ్చు, ఏదైనా గంజాయి బ్యాచ్ రావచ్చు, డబ్బుల కోసం ఆమె ఏమైనా చేసి ఉండొచ్చు అనే కోణంలో కూడా ఖచ్చితంగా చూడాలి. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం అవేమీ మాట్లాడరు. పోలీసులు చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ వైష్ణవిని అతనే హత్య చేశాడు, లోకేష్ అనేవాడే హత్య చేశాడు. వాళ్ళకి మొదటి నుంచి కూడా చెప్తుంది అదే. లోకేష్ అనేవాడు పక్క ప్లాన్ ప్రకారం మా అమ్మాయిని తీసుకెళ్లి హత్య చేసి చంపేశాడు. ముందైతే రేప్ చేసి చంపేశాడని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే వీళ్ళు ఎలా అనుకున్నారంటే ఖచ్చితంగా గండికోటలో ఒక హోటల్కి వెళ్ళారు కదా, అక్కడ ఖచ్చితంగా వాళ్ళిద్దరూ లైంగికంగా కలిసే ఉంటారు. సో కాబట్టి రేప్ చేసి చంపేసి ఉంటాడు అనే ఒక ఆరోపణ వేస్తే కొంచెం బలంగా ఉంటుందనే ఒక ఆలోచించారనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు నిర్ధారించకుండా, రిపోర్ట్స్ ఏమి బయటకు రాకుండా ఎవరు కూడా ఏమీ మాట్లాడుకోరు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే ఇక్కడ రిపోర్ట్స్ అన్ని కూడా ఒక ఎత్తు. సో మొత్తం ఈ కేసు విషయంలో వైష్ణవి పేరెంట్స్ పైనే ఎక్కువగా పోలీసులకి అనుమానాలు ఉన్నాయి. ఒక్కొక్కరిని ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వైష్ణవిది ప్రేమ ఇప్పటిది కాదు, ముందు నుంచే ఒక 1 year ముందు నుంచే ఉంది. అసలు వీళ్ళది ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వచ్చేసారు. అక్కడ ఒక ఇల్లుని రెంట్కి తీసుకుని అక్కడ ఉంటున్నారు. సో ఇక్కడ కూడా ఒక ప్రేమ వ్యవహారమే నడిపిస్తుందన్న కోపంతో వీళ్ళు ఏమైనా చేసుకుంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తాం. మీరు చెప్పండి, ఈ హత్య ఎవరు చేస్తుంటారు? సురేంద్ర గురించి పోలీసులు ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. మధ్యలో కొండయ్య అనే పేరు వినిపిస్తుంది, దస్తగిరిమ్మ అనే పేరు వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ వైష్ణవికి తల్లిదండ్రులు అని చెప్తున్నారు, మరికొందరేమో కాదంటూ కూడా చెప్తున్నారు. అసలేంటి? అసలు ఈ వైష్ణవి అనే అమ్మాయి ఎవరు? వైష్ణవికి సురేంద్ర అసలు ఏమవుతాడు? దూరబంధువా లేకపోతే సొంత అన్న? 17 సంవత్సరాలు ఉన్న వైష్ణవిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఏ కారణంతో చంపారు అనే విషయం ఖచ్చితంగా బయటకు రావాల్సింది. కానీ ఇప్పటివరకు రాలేదు. నాకైతే మాత్రం బలంగా సురేంద్ర లేదంటే వైష్ణవికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే ఖచ్చితంగా హత్య చేశారనైతే మాత్రం అనిపిస్తుంది. జస్ట్ అనుమానం మాత్రమే. ఎందుకంటే పోలీసులు వారి గురించి ఇప్పటివరకు డీటెయిల్స్ ఏమి బయటికి పెట్టింది లేదు. మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా మాకు తెలియపరచు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.